నేనైతే పొట్టి కదా ఇద్దరు ఒకటే ఎగ్ బిర్యానీ ఏకదమ్ బిర్యానీ రెడీ అండి. ఒకరు కామెంట్ చేసి అడిగారు ఏకదమ్ బిర్యానీ చేయండి బాలగారు అనేసి. వాళ్ళ పేరు మర్చిపోయినాం. కామెంట్ పెట్టండి ఎవరు చెప్పారు. అసలు ఏ హోటల్లో దొరికింది మమ్మీ ఇంత మంచి బిర్యానీ? ఎక్కడ దొరకదు. అంత బాగా చేసినావు. ఏదో యూట్యూబ్ కోసం వీడియో కోసం చెప్పడం కాదు, నీ వంటలు ఏందో అసలు మాకు తెలుసు, కొంతమంది వీడియో చూసే వాళ్ళు కూడా చాలా బాగా తెలుసు, మంచిగా చేస్తాం అందరికి తెలుసు మమ్మీ. కొత్తగా చూసే వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని, చాలా వంట వీడియోలు వస్తాయి. అవునండి. హలో అందరికీ, వచ్చేసింది సండే. ఈరోజు మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం. ఇదేందో ఆకులు అలములు అన్నీ ఒలిచి పెట్టింది. అబ్బో ఏందో చేస్తున్నారు. హాయ్ మమ్మీ. హాయ్. ఏం చేస్తున్నావు మమ్మీ? గుడ్లు వలుస్తుండ ఉడకబెట్టి. ఓ బాయిల్డ్ ఎగ్సా? బాయిల్డ్ ఎగ్స్. ఏంటి ఇన్ని వలుస్తున్నావు? ఈరోజు ఎగ్ బిర్యానీ చేయమన్నారు కదా, మన లైవ్ లో అడిగారు కదా. ఓకే. హాయ్ బంగారం. సో ఎగ్ బిర్యానీ చేస్తానా మమ్మీ ఈరోజు? ఎగ్ బిర్యానీ చేస్తాను. సూపర్. దమ్ బిర్యానీ. ఎగ్ దమ్ బిర్యానీ. ఎగ్ దమ్ బిర్యానీ అంటే మామూలుగా ఉండదు. హాయ్ అండి అందరికి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ గా ఉన్నాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను చేయబోయే వంట ఏంటంటే ఎగ్ దమ్ బిర్యానీ రైతా. సింపుల్ గానే ఉండాలి. ఎగ్ దమ్ బిర్యానీ అంటే మళ్ళీ చికెన్ కర్రీ ఉండకూడదు, అప్పుడు ఇది వేస్ట్ అయిపోద్ది చికెన్ కర్రీ ఉంటే. అందుకని రైతా ఎగ్ దమ్ బిర్యానీ చేస్తుంటాను ఈరోజు. మమ్మీ ఎగ్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయబోతున్నావు అని. అవునా? అసలు నాకు ఆకలి అవుతుంది, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినలే కదా, బాగా ఆకలి అవుతుంది. ఈ ఎగ్ చూస్తేనే తినాలనిపిస్తుంది, కానీ ఎగ్ దమ్ బిర్యానీ కోసం వెయిట్ చేస్తా. తినకూడదు కదా, తొందరగా చేస్తా. హాఫ్ అన్ అవర్ అయితే అయిపోద్ది. హాఫ్ అన్ అవర్ లో ఎగ్ బిర్యానీ చేయడం ఎలా? ఎగ్ దమ్ బిర్యానీకి రైస్, బాస్మతి రైస్ 2 గ్లాసులు పచ్చడి ఎక్కువ పోయట్లేదు. 2 గ్లాసులు బాస్మతి రైస్ పోసుకున్నామండి. ఏం బంగారం పూలేం పెట్టుకోలేదు? మొక్కకుండా నేను తీసుకుని వస్తా ఉండండి. మమ్మీ నీకు కూడా కావాలమ్మా మీ పువ్వు? అవునా? సరే, సిజరేమో అవసరం లేదు. అబ్బా మమ్మీ పువ్వు ఏంది మా? ఇదేమో రోజా మొక్కకు పూసిన రోజా పువ్వా, లేదంటే రోజా మొక్కకు పూసిన తామర పువ్వా మమ్మీ? ఇంత పెద్దగా ఉంది. ఈ సైజ్ ఏంది మమ్మీ? సూపర్ కదా, చాలా పెద్దగా ఉంది. ఇంకా చూడు ఎన్ని వచ్చినాయో. ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి. ప్రతి వీడియోకి అయితే పూలు బాగా ఇస్తుంది మొక్క. ఐ లవ్ యూ. మమ్మీకి కూడా ఒకటి తింటాం. మమ్మీ ఇదిగో మమ్మీ. ఐ లవ్ యూ మమ్మీ. లవ్ యూ టూ. వీళ్ళని ఎగ్ బిర్యానీ చేయండి మమ్మీ అంటే ఇగో ఆకుకూరలు చేస్తున్నారు. పూలకి ఆకులు ఇవి చాలా ముఖ్యమైపోయినాయి వంట కంటే ముందు. మింగేద్దాం ఒక 2. సూపర్ ఉంది బంగారం, చాలా బాగుంది. సేమ్ డ్రెస్ కి మ్యాచింగ్ ఫ్లవర్. మమ్మీ నీ పువ్వే అంత మ్యాచింగ్ కావట్లేదు మమ్మీ, తన పువ్వు చూడు సేమ్ డ్రెస్ లో మ్యాచింగ్ అయిపోయింది. అవును, అదే నేను చెప్పింది, అంత పెద్దగా విచ్చుకుంది పువ్వు అయితే. మమ్మీ నువ్వు పెట్టుకున్న పువ్వు కూడా మ్యాచింగ్ మమ్మీ, నువ్వు వండే కూరకి టమాటాలకి. టమాటాలు 2 వేసుకో చీర మీద, సరిపోద్ది, మ్యాచ్ అయిపోద్ది. రండి చూద్దాం. ఎగ్ దమ్ బిర్యానీకి కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ నేను ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను చక్కగా. తర్వాత 3 టమాటాలు, ఒక 7 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ. ఇక చూడండి ఎంత బాగా రెడీ చేసి పెట్టుకున్నాను. సూపర్ మమ్మీ, అంత ముగ్గేసినట్టుగా రెడీ చేసి. చెక్కలు ఇక స్టార్ పువ్వు అండి, ఈ పేరు కనుక్కున్నా. కనుక్కొని వచ్చేసింది. నల్ల యాలకులు ఉంటాయి. నల్ల యాలకులా? మరాఠీ మొగ్గలు ఇవ్వండి. కొద్ది పువ్వు లాగానే ఉంటది, అది కొద్ది మొగ్గలాగానే ఉంటది. ఇవి మరాఠీ మొగ్గలు అంటే బండ పువ్వు, యాలకులు, కస్తూరి మెంతి, ఇక మధ్యలో బిర్యానీ చెప్పినా కదండి. అన్ని మొత్తం ఈ కొన్ని ఏమో రైస్ బాయిల్ చేసుకుంటారు కదండి, వాటి కోసము సగం ఏమో బిర్యానీకి. మొత్తం అన్ని బిర్యానీ కోసం మనం కళాయి పెట్టుకొని స్టవ్ ముట్టించుకున్నామండి.
ఇంకొక కళాయి ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది. ఇంకో కళాయి ఎందుకు? ఈ కళాయి ఎగ్గులు ఫ్రై చేసుకుందాం. ఓ ఎగ్ ఫ్రై చేస్తావు కదా? ఎగ్గులు ఫ్రై చేసుకోవాలా. నువ్వు బాబాని కొత్తిమీర పుదీనా, నేను చెప్పలేదు కదండి, కొత్తిమీర పుదీనా కంపల్సరీ. అవి ఇంకా మేము వలవలేదు, ఇప్పుడు వస్తుంది. అవి చూసుకొని రాపమ్మ, సైడ్కి పెట్టుండ. మంచిగా కళాయి కాగినాయండి. ఆయిల్ పోసుకుందాం. 200 గ్రాముల ఆయిల్ పడుతుందండి బిర్యానీకి. ఇక్కడ ఒక 50 గ్రాములు అంతే చాలు. ఫస్ట్ ఎగ్స్ చేసుకుందాం. లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్, మెత్తటి సాల్ట్, ఈ 3 వేసుకోవాలి. చూడండి, కొంచెం సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు. చూడండి, లైట్గా ఎక్కడెక్కడ తిప్పుకోకూడదండి, చేతులు పోతాయి. ఇంకా లైట్గా తిప్పుకున్నాం. అవి పేలుతుంటాయండి. ఇప్పుడు మనం వెంటనే ఏం వేసుకున్నాం, ఇక్కడ కాగింది ఆయిల్. ఉల్లిగడ్డ, ఫస్ట్ టైం ఉల్లిగడ్డ. ఇప్పుడు టమాటాలు మిక్సీ పట్టేసుకోవాలి. అట్లా వేయద్దు. 3 టమాటాలండి, మిక్సీ పట్టేసుకున్నాం. ఇట్లా ఒక లేరు రావాలి. ఎక్కువ వేగబంటేదండి, లైట్గా ఒక లేరు రావాలి. ఏం చేస్తున్నావు బంగారం? ఆకుకూరలు ఒలుస్తున్నావా? ఓ పుదీనా కొత్తిమీరనా? ఓకే ఓకే, తొందరగా వచ్చే వీడియోలకి. చిమ్లో కదా అట్టుంటాయండి. ఇప్పుడు దీంట్లో అల్లం వేసుకోవాలి. అల్లం లేదే, పాలేమో అల్లం మీద కొత్తిమీర పుదీనా ఉడుకుతుంది. నేను పోయి తీసుకుంటా. చేసుకున్నావా? పాడదు పాపం గబగబలు ఉన్నా. ఇప్పుడు మనం ఇవన్నీ మసాలా దినుసులు వేసుకోవాలి. ఈ మసాలా కదా, మసాలా దినుసులు అనాలి. చెక్కలు, లవంగాలు, మరాఠీ మొగ్గలు, నల్ల అలుకులు, మంచి అలుకులు, ఇంకా స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు అయిపోయింది. మసాలా అండి అయ్యి. ఎగ్స్ కలబెడుతున్నా మమ్మీ. ఇంకొద్ది ఫ్రై అయితేనే బాగుంటుంది మమ్మీ, ఇంకొద్ది ఫ్రై చేద్దాం. ఇక్కడ రైస్ ఉడకడానికి నీళ్ళు పెట్టుకున్నా. ఇట్లా ఏదన్నా చితికిపోయి ఇట్లా వేస్ట్ అయితే వాటిని అందులో ఉంచకండి, తీసేయండి బయటికి. తీసేసి నోట్లో వేసుకోండి, బాగుంటాయి. బాగా ఎర్రగా ఎగిందండి. ఏది ఎగింది? ఉల్లిగడ్డ ఎగింది. ఇప్పుడు మనం అల్లం వేసుకుందాం. 2 స్పూన్లు అల్లం. ఇంకా కొంచెం 2.5 వేసుకున్నాం. మీకు ఎక్కడ లేదు అల్లం, ఇక్కడే కదా, అందుకే. చికెన్ అయితే అక్కడ మ్యారినేషన్లో ఉండేది, ఇక్కడ ఎక్కడ లేదు. మమ్మీ గుర్తులేదు, కడిగారా లేదు? గుర్తులేదు. వద్దు
నువ్వు పువ్వు పెట్టించినావు. అవును, కొంచెం పుణ్యం పట్టు కరెక్ట్ కడిగి నాకే తెచ్చలేదు. మన పువ్వు తెచ్చింది అది అట్లే పడుతున్నా. చాలు అల్లం నుంచి తెగుతుంటే మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. మమ్మీకి ముందేనే పోయింది, నాకు తెలియదు. ఇరిగిపోతుందా? అదొకటి ముందే పోయింది. ముందే పోయిందా? పోయిందా? తీసేయాల్సిందే కదా. ఉండు, ప్లేట్ పట్టుకొస్తా. ఏదో ఇందులో వద్దు, అట్లా అట్లా పోయిన గుడ్లు వద్దు. నువ్వు గాలి పెట్టగాకు. బాగా అయ్యో బాగా కాస్తుంది. అలాంటిపోతావు. బాగా టేస్ట్ ఉంటుంది. ఉప్పు కారంలో ఫ్రై అయ్యి మంచి టేస్ట్ వచ్చింది. చూడండి, అల్లం మంచిగా వేగింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనం పెట్టుకున్నాం కదా టమాటాలు, 3 టమాటాలు మిక్సీ పట్టుకున్నాం, అది వేస్తున్నాం ఇప్పుడు ఈ టైంలో. వేసుకొని మంచిగా పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకున్నాం. బావాన్ని పెరుగు చట్నీ చేస్తుందండి, చూడండి. ఇప్పుడు మనం 1 స్పూను పసుపు వేసుకున్నాం. ఒక స్పూన్ కూడా 1/2 స్పూన్, ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు వేస్తా కానీ ఏమి ఉడికి ఆ కారం అంతా రాదు, అట్లా ఉడుకుంటాయి. అందుకని 1 స్పూను కారం. ఎక్కువ కారం ఉండకూడదండి, బిర్యానీ కదా. ఉల్లిపాయలు పోయలేదు. కొంచెం పచ్చి వాసన పోయిందాక చేసుకుందామండి. కొద్దిగా మంచిగా చూడండి బిర్యానీ చేసేది. నేను ఎప్పుడు ఎక్కువసారి చేయను, ఎప్పుడన్నా ఒకసారి చేస్తా. ఇది ఒక్కసారి చేసినప్పుడే మంచిగా చూసి బాగా రానోళ్ళు బాగా నేర్చుకోండి. చాలా మంది ఉన్నారు అడిగేటోళ్ళు, నన్ను అది చేయొస్తాయా ఇది చేయొస్తాయా చిన్నమ్మ పిన్ని అక్క అనేటోళ్ళు. నేనేం చేసినాను, అల్లము ఉల్లిగడ్డ అన్నీ వేసి మసాలా దినుసులు వేసి అవి వేగిన తర్వాత అల్లం వేసి, అల్లం కూడా బాగా ఎర్రగా వేగిన తర్వాత 3 టమాటాలు మిక్సీ పట్టుకొని వేసిన, పసుపు వేసిన, కారం వేసిన లైట్గా. ఇప్పుడు వేసుకుంటా, పచ్చివాసన పోయేదాకా వేసుకుంటా. ఇప్పుడు వరకు జరిగింది అది. చూడండి, ఏందాక బండ పువ్వు వేసుకోలేదు, ఇప్పుడు వేస్తుందా బండ పువ్వు. కస్తూరి మెంతి ఇప్పుడే వేయాలి. ఇప్పుడు ఏం వేసుకుందామంటే, చూడండి మంచిగా తరిగి పెట్టుకున్న పుదీనా. ఎవరు తరిగిండ్రు? మమ్మీ. నా కోడలు తరిగింది, మీ ఆమె తరిగింది. మంచిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర. ఈ కొంచెం ఎందుకు అంటే లాస్ట్లో పైన వేసుకుందాం గార్నిషింగ్ కోసం. ఇందులో వేస్తా. వేసుకొని మంచిగా కలుపుకుంటున్నానండి. నాకు వీడియో తీయడానికి డాడీ ఉంటే ప్రాబ్లం, కానీ మీరిద్దరు ఉంటే నాకేం ప్రాబ్లం లేదు. డాడీ ఉంటే పొడుకుంటాడు కొద్దిగా, మళ్ళీ పైకి కిందకి అంటున్నా. మీరైతే కొట్టి కదా ఇద్దరు ఒకటే లెవెల్ ఉంటారు, మంచి ఇట్లా ఫోన్ పట్టుకొని ఉండొచ్చు అంతే. మీరైతే కొట్టి కదా ఇద్దరు ఒకటే లెవెల్ ఉంటారు, మంచి ఇట్లా ఫోన్ పట్టుకొని ఉండొచ్చు అంతే. చూడండి మంచిగా వేగింది. ఇప్పుడు మనం ఎగ్స్. హియర్ కమ్స్ ఫ్రైడ్ ఎగ్, బాయిల్డ్ అండ్ ఫ్రైడ్ ఎగ్స్ వేసి లైట్గా ఒకసారి అక్కడ తిప్పుకుందాం. మసాలాల్లో అవి ఫుల్ మసాలా, అన్ని మసాలాలు అన్నీ వేసి ఉండ, కస్తూరి మెంతితో సహా. 1 నిమిషం అట్లా తిప్పుకుందామండి. చూడండి బాగా వాటర్ బాయిల్ అయింది. ఇప్పుడు మనము మసాలా దినుసులన్నీ వేసేసుకుందాం. కస్తూరి మెంతి వండుకుందాం. ఇందులో కూడా కొంచెం కస్తూరి మెంతి వేసుకుందాం, అంతే. అల్లం వేయకూడదు. ఒక 5 నిమిషాలు చక్కగా బాయిల్ అవ్వాలి. అప్పుడు అదంతా ఫ్లేవర్ అంతా, మసాలా దినుసుల ఫ్లేవర్ అంతా వాటర్లో దిగుద్ది. 5 నిమిషాలు చక్కగా బాయిల్ అయిందండి. చూడండి ఎట్లా బాయిల్ అవుతుంది వాటరు. ఈ టైంలో ఒక 2-3 స్పూన్లు ఆయిల్. ఎందుకంటే రైస్ అతుక్కోకుండా ఉండడానికి, విడివిడిగా పొడిగా రావడానికి. 2 స్పూన్లు ఉప్పు, ఎందుకంటే ఉప్పు అంతా నీళ్ళలో వెళ్ళిపోద్ది, కసిం కాదు. 2 స్పూన్లు వేసినా కదండి.
నీళ్ళలో వెళ్ళిపోద్దా? వంచుతావా మమ్మీ? వంచుతాం కదా మరి. ఓహో, ఈ ఫస్ట్ టైం ఉడకబెట్టడానికి కదా. ఓకే, బియ్యం మీద ఉడకబెట్టి తర్వాత మసాలాలు వేస్తాం దమ్ బట్టి. ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకొని అరగంట సేపు నానిన బియ్యము వేసుకుందాం. మంచిగా కలుపుకొని మూతేసుకుందాం. అక్కడ ప్లే మ్యూజిక్ అంతా మా తెలుగు తల్లికి అనే పాట మ్యూజిక్ లాగానే ఉంది అక్కడ. చూడండి మంచిగా 5 నిమిషాలు చక్కగా మసాలాలో బాయిల్ అయినాయండి ఎగ్స్. బయటికి తీస్తున్నాం మమ్మీ. తర్వాత చూడు తీయాలండి. అన్ని అడుగుల నుంచి అట్నే వేయను, అతకపోతాయి, పట్టకపోయి ఇరిగిపోతాయి ఎగ్స్. అందుకని మనం ఇట్లా తీయాల. సూపర్ సూపర్. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేస్తా. నువ్వు వంట మాత్రం మంచి క్లాస్ గా చేస్తాను. చాలా బాగా చేస్తా. పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసినానండి. సదరంగా అనుకోవాలి. ఇప్పుడు ఏమైనా మసాలా గిసాలా ఉంటే చక్కగా అనుకొని ఇప్పుడు రైస్ చేసుకో. చూడండి మంచిగా ఉడుకుతుంది. ఇట్లా మెత్తు బాగా పెద్దగా అవుతుంది బియ్యం. ఇప్పుడు ఎంత అంటే ఇది 70% ఉడికింది. ఇప్పుడు 70% ఉన్నప్పుడే తీసుకోవాలి మనం 1 లేయర్కి. 1 లేయర్ అంటే ఒకసారి వేయటానికి. కొంతమందికి అర్థం కాదులేండి. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకన్నా తెలియదు, నాకన్నా తెలుసుకుంది, నాకన్నా తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అందుకని 1 లేయర్ అంటే వాళ్ళకి తెలియదు. మీకంటే మీరంతా చదువుతున్నారు, మీకు బాగా తెలుసు. అందరూ మనలాగా ఉంటారు కదండి. మన వ్యూవర్స్ లో అందరూ అన్ని టైప్స్ ఉంటారు. అన్ని టైప్స్ ఉంటారు. అందుకే నేను అనేది. కొంతమంది ఏంది ఇంతమంది తింటారు అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది మనకంటే ఎక్కువ తినేటోళ్ళు ఉంటారు. అదే చూడండి రైస్ చేసుకుంటుంటా. అందుకే 70% ఉడకాల. అంత నీరు ఉంది బాగా. మనము మళ్ళీ వేసేది కూడా నీరంతా అడుక్కే పోద్ది కాబట్టి మంచిగా 100% ఉడుకుద్ది. ఇంకా కొంచెం చక్కగా వేసి మంచిగా అన్ని పక్కల చక్కగా అనుకొని చూడండి. మనం వేసి ఇప్పుడు వేసుకుందాం. కొద్దిగా మసాలా కొడుతుంది కదండి, అందుకే నేను మసాలాతో పాటు తీసిన. అన్ని పంచి పెడతాను బిర్యానీకి. అన్ని పంచి పెడతాను. ఇప్పుడు అందుకునే ఉందండి రైసు. ఇదిగోండి ఉప్పు వేయడం మర్చిపోయిందంట, సైలెంట్గా వేస్తుంది. నేను మీకు చూపిస్తున్నా. ఏందమ్మా చెప్పాలి కదా మరి అది కూడా వాళ్ళకి. వాళ్ళు అనుకుంటారు ఎప్పుడో ఒకసారి వేసి ఉంటుంది అనుకుంటారు. మొత్తం ఏం చేసి కొద్దిగా లైట్గా కాదు, నువ్వే అన్నావు ఉప్పు కొద్దిగా వేయాలా అని సైలెంట్గా వేస్తాంటివి. మరి ఇదిగోండి ఇలా ఉప్పు సరిపోకపోతే కొంచెం చల్లుకోవాలంట, చూసుకోవాలి. సరిపోదు, అందుకే కొద్దిగా మెత్తడుప్పు వేసిన. కల్లుప్పు చల్లుకోవాలనా? మెత్తడుప్పు చక్కగా ఇట్లా వడగట్టుకున్నానండి బియ్యం, మిగతా బియ్యము. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. పూలు జారినట్టు జారుతానే మమ్మీ అన్నం చూసినావా? అవును, మల్లెపూలు జారినట్టు జారుతున్నా. మల్లెపూలు ఒక్కొక్క రైస్ కూడా ఒక్కొక్క మల్లెపూలు. మల్లెపూల బిర్యానీ ఎట్లుంటుంది మమ్మీ? మల్లెపూల బిర్యానీ మల్లెపూల వాసన వస్తుంది. అవునా? పేమెంట్ చేసేస్తా మల్లెపూల. వద్దులే మమ్మీ, అదే కదా. మళ్ళా మన సబ్స్క్రైబర్స్ కూడా చేసి తిన్నారు అనుకో, ఫుడ్ పాయిజన్ అయిపోద్ది వాళ్ళకి. మల్లెపూల బిర్యానీ వేసుకున్నామా, సత్తరంగా అనుకున్నాం కదా. ఇప్పుడు మనం చక్కగా సన్నగా దొరుకున్నాం. పుదీనా కొంచెం లైట్గా, కొంచెం పసుపు కూడా వేయి మమ్మీ. వేస్తా. పసుపు నీళ్ళు కలిపి పసుపు పాలు పసుపు కలిపి రంగులాగా చేసి వేయి. కొత్తిమీర పుదీనా చల్లుకున్నానండి.
అది కూడా ఇప్పుడు వేసాను, మాకు నాకు వేసాను. ఇప్పుడే ఇప్పుడు వేసాను. దమ్ పట్టాను ముందే? లేదు, దమ్ పట్టిన తర్వాత కదా వేసేది అయ్యి? ముందే వేసేది. అవునా? వేసినట్లే దమ్ పట్టాల. బాగున్నప్పుడు పాలు ఎక్కడమ్మా? ఏం లేదండి, ఒక స్పూను పసుపు వేసుకొని, ఒక స్పూన్ కూడా కొద్ది కొంచెం పోసి పాలు కొద్దిగా కొద్దిగా పోయి కొద్దిగా అంతే అండి. పసుపు పాలు, కలర్ వేయకూడదు, మనం అంతా కలర్ తినకూడదు. ఇది ఇప్పుడు వేసేటప్పుడు అట్లా వైట్గా అట్లా అనిపిస్తుంది కదండి. తర్వాత మంచి రంగు వచ్చేస్తుంది. మగ్గిన తర్వాత ఎంత మంచి రంగు వస్తుందో, బాగుంటుంది. దీని చుట్టుపక్కల ఇప్పుడు ఇది అది పెడతావా? పిండి పెట్టను అట్లాంటివి ఏం లేవా? డైరెక్ట్ మగ్గటమే. ఓకే. అందులో ఇది కళాయి మందం ఉంది, మనకు కింద పెన కూడా పెట్టమలే. ఓకే. చక్కగా 5 మినిట్స్ మగ్గనే. పైన కొన్ని నిప్పులు వేయరాదా? లేదు, అయ్యో పెద్ద బాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిప్పులు ఎక్కడ ఉన్నాయి మమ్మీ? వాటికైతే వేయాలి ఇప్పుడు. సరే మగ్గనిద్దామండి 5 మినిట్స్ చెప్తా. 5 మినిట్స్ ఏమో ఐలో మగ్గాల, ఒక 5 మినిట్స్ సిమ్లో మగ్గాల, తర్వాత ఆఫ్ చేసిన తర్వాత 10 నిమిషాలు వదిలేయాలి. అప్పుడు బిర్యానీ బాగుంటుంది. మమ్మీ ఓపెన్ చేయి మమ్మీ, ఎట్లా చూద్దాం. స్మెల్ మస్తు వస్తుంది మమ్మీ. మంచిగా మగ్గిందండి. ఇట్లా మంచిగా ఇట్లా మెతుకులు నిలబడితే బాగా మగ్గినట్టు, దమ్ పెట్టినట్టు. దమ్ పట్టింది, నిలబడాల. నెయ్యి వేసుకుందాం. బిర్యానీకి గూస్ బంప్స్ రావాలా? యాటికా? ఓకే. సూపర్ బిర్యానీ రెడీ. కలిపి పెడతావా? వద్దు. సరే చూడండి, ఇప్పుడు తీసుకుందాం, మనం మంచిగా వడ్డించుకుందాం. ఎక్కడ ఎగ్ బిర్యానీ, ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అండి. ఒకరు కామెంట్ చేసి అడిగారు ఎగ్ దమ్ బిర్యానీ చేయండి బాలగారు అనేసి. అవునవును, వాళ్ళ పేరు మర్చిపోయాను. కామెంట్ పెట్టండి ఎవరు చెప్పారు. నాకు కూడా గుర్తుంది కానీ కామెంట్ పెట్టండి మీరే. ఎగ్గులు 15 వేస్తే ఒకటి కాదు 2 గోయ. సరే ఒక్కొక్కటిగా ప్లేట్లో ఎందుకు అన్ని తిప్పుతాను? కొద్దిగా అన్నా చాలు, ప్లేట్లో సర్వ్ చేసి. సూపర్గా ఉందండి. అది తిరిపోనండి మమ్మీ, అందుకే సర్వ్ చేయండి. చేస్తా. ఇట్లా ఒక పక్క నుంచి మనం పెట్టుకోవాలి, అప్పుడు కిందది పైది మంచిగా వైట్ది ఇట్లా కలరు అన్ని కలిసి వస్తాయి, బాగుంటుంది. ఎక్కడున్నారమ్మా గుడ్లమ్మా? బయటికి రండి. పోరాడుతున్నాయి బయటికి రావడానికి. ఆల్రెడీ ఒకసారి పోరాడినాయి. ఇగోండి పచ్చిమిరపకాయలు. మళ్ళీ ఇప్పుడు రెండోసారి బయటికి రావడానికి పోరాడుతున్నాయి. పచ్చిమిరపకాయ ఎంత ఉడికిందో చూడండి, ఎట్లా మగ్గిపోయింది. అదిరిపోనంటది ఇట్లా టేస్ట్. నలుగుతాయి మమ్మీ. నలిగిన గుడ్లన్నీ నేనే తింటా చెప్తాను. నలిగిన గుడ్లన్నీ కదా పెట్టేసి తమ్నైల్ ఫోటో పెట్టు. చూడ్డానికి అదిరిపోనండి మమ్మీ. సరే మమ్మీ, తమ్నైల్ తీసినా. ఇప్పుడు బాగా తినాలనిపిస్తుంది. పెట్టే మమ్మీ ఎగ్ దమ్ బిర్యానీ. రండి, ఎగ్ దమ్ బిర్యానీ తిందాం రండి అందరూ. మా డాడీ వర్క్లో ఉండండి ఈరోజు సండే కూడా. సో బయట పని మీద వెళ్ళారు, అందుకనే రాలేదు. వచ్చిన తర్వాత తింటాడు. అంటే గిన్నె చిన్నదైంది, బిర్యానీ ఎక్కువైంది, అందుకనే. దారి పడ్డదా? కొద్దిగా పడ్డదంటే చాలు. పెరుగు రైతా. ఇగో నా బంగారం చేసింది పెరుగు రైతా. నీ బంగారమే చేసింది అయ్యా. చేస్తుంది తను కూడా, బిర్యానీలు చేస్తుంది. ఉండు కొన్ని రోజులు ఉండు. నాన్ వెజ్ వంటలు రావు కానీ వెజ్ లేదు, తనకు అవి కూడా వచ్చు. కాకపోతే నువ్వు బాగా చేస్తావు కదా అనేసి నీకు వదిలేస్తుంది అనమాట. అంటే వీడియోలో నువ్వు బాగా చేస్తావు కదా, ఎందుకులే ఇప్పుడే ట్రై చేయడం అనేసి. నీకు వచ్చు కదా బంగారం అన్ని వంటలు. రాదంట మమ్మీ. లేదు, సిగ్గుపడుతుంది. అన్నీ వచ్చు తనకి. నాన్ వెజ్ సరిగ్గా రాదులేండి. అంటే నీ అంతా ఎవరికి రాదులే మమ్మీ. నీకు కూడా పెట్టానా? పెట్టు మమ్మీ, నేను కూడా టేస్ట్ చెప్పాలి కదా. తినాలనిపిస్తుంది, పెట్టండి అనేసి అన్నారు. అందరం తింటాం. మంచి కలర్ఫుల్ గా మంచిగా ఉంది మమ్మీ. లైట్ కలర్. అవును, సూపర్ ఉంది. ఎప్పుడు నేను లైట్ కలర్ వేస్తా.
ఎక్కువ లైట్ కలర్ ఉంటుంది, ఎక్కువ టిక్కు కలర్ ఉండకూడదు. టిక్కు కలర్ ఉండకూడదు, విన్నావు బంగారం? అంటే కలర్ ఎక్కువగా ఉండకూడదు. తిక్ తిక్ తా తిక్ తిక్ కలర్ ఉండకూడదు. హైమావతినా హైమావటినా? హైమావతి. ఆతి ఆత తిక్ తిక్. రండి. అబ్బో ఏం 3 గుడ్లా? అబ్బో 3. థ్యాంక్ యూ మమ్మీ. ఇక్కడే పెట్టుకుంటా. సండే వచ్చేసింది విత్ ఎగ్ దమ్ బిర్యానీ. ఒకరు కామెంట్ చేశారు. సరే తినండి మమ్మీ, తినే టేస్ట్ ఎట్టుందో చెప్పు. నేను కూడా తింటా. అదరగాలుతుంది ఇప్పుడే కదా దించింది. రైస్ చూడు ఒకసారి, రైస్ చూడు రైస్ ఎంత బాగుందో. అవును, జల్ 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 రాలుతుంది. సూపర్. చాలా బాగుందా? నచ్చిందా బంగారం? ఓకే. యాక్చువల్లీ ఇంకా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కూడా ఇంతే కష్టము. ఎందుకంటే ఆ ఎగ్స్ ఉన్న ప్లేస్లో కేవలం చికెనో మటనో ఉంటుంది అంతే. ఇంకా ఎగ్సే పని ఎక్కువ మమ్మీ. ఫస్ట్ నీళ్ళలో ఉడకబెట్టాలా, గుడ్డ అలవాలి, తర్వాత మళ్ళీ నూనెలో వేసి వేయించాలి, మళ్ళీ అటు ఇటు తిప్పుతూ. దాని తర్వాత మళ్ళీ బయట తీసుకొని మళ్ళీ మసాలా పట్టాలి, మసాలా చేయాలి, టమాటాలు పేస్ట్ అదంతా వేసి మళ్ళీ మసాలా అయిన తర్వాత మళ్ళీ ప్లేట్లో తీసుకోవాలి గుడ్లని. తర్వాత బిర్యానీ రైస్ వేసి మళ్ళీ వాటి మీద మధ్యలో పరచాలి గుడ్లని. యాక్చువల్లీ చికెన్ మటన్ బిర్యానీ కంటే ఎక్కువ పని ఇది. ఎగ్ దమ్ బిర్యానీ కదా, ఎగ్గే కదా అనుకుంటారు, కానీ వర్క్ ఎక్కువ. చాలా బాగుంటుంది. తింటానా? ఇంకో బిర్యానీ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనకు అడ్డం పడేది బిర్యానీ ఆకే. ఈసారి ఎక్కువ తీలే బిర్యానీ ఆకులు మసాలాలు అవి తీలే, కొద్ది తీసిన. చూడండి ఎట్లా జల్ జల్ రాలుతుంది చూడండి మంచిగా. పర్ఫెక్ట్ మసాలా, ఎక్కువ ఎగుటు అవ్వదు అనమాట. ఇట్లుంటే కరెక్ట్గా ఎక్కువ తినచ్చు మంచిగా. ఇంకా అంతగానే ఇంకా మసాలా ఎక్కువ ఎగుటు అయితే ఇట్లా పెరుగు పచ్చడి ఉంటే చాలు లాస్ట్లో. అది ఇప్పుడు కాదు మమ్మీ. ఆనియన్స్ ఏ మమ్మీ? చాలు. పెరుగు చట్నీ వద్దు, నువ్వే వద్దంటావు, నువ్వే వేస్తా అంటున్నావు. మీరు తింటారు కదా. ఇప్పుడే వద్దు. ఇప్పుడు నేను తినేసి టేస్ట్ చెప్తాను. బాబా మమ్మీ సూపర్, చాలా బాగుంది, అద్దరిపోనుంది. ఎంత బాగుందో. డాడీ మిస్సింగ్. తర్వాత వస్తాడు. ఎంత బాగుందో చూడు, ఎంత బాగుందో. అవును, గట్టి గుడికి అలా నూనె ఏగి చాలా బాగుంది. అవును, చాలా వెరైటీగా. అంటే ఈ హైదరాబాద్ లో కూడా దొరుకుతుంది సత్యబాబు బిర్యానీ అనేసి, వాళ్ళు కూడా ఇదే స్టైల్ అనమాట. ఎగ్ ని బాగా ఫ్రై చేస్తారు, భలే ఉంటుంది. అట్నే సేమ్ ఇట్లా నువ్వు చేసినట్టుగానే ఇట్నే ఉంటుంది, ఫ్రై అయి ఉంటుంది. మంచి టేస్ట్ వస్తుంది అనమాట. బాయిల్డ్ ఎగ్ కూడా ఇట్లా నూనెలో వేగి దమ్ పట్టేసరికి. ఓవరాల్ సూపర్ చేసినావు మమ్మీ బిర్యానీ, అద్దరిపోనుంది. తినండి మంచిగా. రైతా చాలా బాగుంది బంగారం. నువ్వు చేసేటప్పుడే నేను టేస్ట్ కూడా చూసా. దాని టైం ఇంకా రాలేదు అంతేగాని నువ్వు చేసింది అయితే చాలా బాగా చేసావు. అండ్ టేస్ట్ కూడా చూసాను, ఉప్పు సరిపోయిందా లేదా అనేసి. అద్దరిపోనుంది, చాలా బాగా చేసావు. నేను అప్పుడే చెప్పాను చూడు, నువ్వు చేసినవనే ప్రేమగా ముందే వేసుకున్నావు చూసినవా. మమ్మీ వద్దంటున్నా కానీ వేసుకున్నా. బాయ్ చెప్దామా? చాలా బాగుంది కదా. అసలు దీనికి కూరలు గ్రేవీలు ఏం అవసరం లేదు కదా బంగారం. లాస్ట్లో అంతకన్నా కావాలంటే పెరుగు చట్నీ వేసుకుంటారు చాలు. చూడండి చాలు, ఆల్రెడీ మసాలా మొత్తం అన్నానికి పట్టిందిలే. పెరుగు చట్నీ వేసుకుంటా, వేసుకో మమ్మీ. పెరుగు చట్నీ మరింత వేసుకుంటుంటా. మనలో ఎప్పుడు చూడలేదు కదా పెరుగు చట్నీ వేసుకునేది.
ఎప్పుడు చూడలే మమ్మీ. బాగుంది. ఎంత బాగుంది పెరుగు చట్నీ కూడా. వేసుకొని తినక ముందే తినబుద్ధి కాదు పెరుగు చట్నీ. వేసుకొని తిన్నామంటే బాగా తినబుద్ధి అయింది వేసుకుంటే. అవును, ఎగ్జాక్ట్లీ. కరెక్ట్. ఎవరన్నా పెరుగు వేసుకోమంటే, పెరుగు చట్నీ రైతా వేసుకోమంటే వద్దు అంటారు, కానీ వాళ్ళకన్నా కొద్దిగా వేసుకొని తినరు అనుకో, ఇంకొద్ది తినాలనిపిస్తుంది మళ్ళా. చాలా బాగుంటుంది యాక్చువల్లీ. లాస్ట్ వీడియోకి ఒకరు కామెంట్ పెట్టారు, ఎగ్ దమ్ బిర్యానీ చేయండి ఆంటీ అని. సో చేసింది మా మమ్మీ ఈసారి. అలాగే నెక్స్ట్ ఏ వంట చేయాలో కామెంట్ పెట్టండి. కొత్తగా చూసిన వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని, చాలా వంట వీడియోలు వస్తాయి. అవునండి, నేను మంచిగా చేస్తానని మా నవీన్ యూట్యూబ్ పెట్టించిండు. అవును, ఎగ్జాక్ట్లీ. అసలు మా మమ్మీ వంటలు బాగా చేస్తుందని ఇనిషియల్ గా థాట్ అసలు వచ్చిందే అక్కడ. మమ్మీ కొంతమంది ఏం రాకుండా కానీ వచ్చినట్టు చేసే ఎంత ఖరాబ్ అయినా సరే బాగుందని అంటారు. నువ్వు ఎంత బాగా వంటలు చేస్తావు, నువ్వు చేయి మమ్మీ అని నన్ను ముందుకు తీసుకొచ్చిండు. అవును, అండ్ యూ మేడ్ ఇట్ సక్సెస్ మమ్మీ. సరే బాగా చెప్పు మమ్మీ. చెప్తా. నేను చేసిన ఎగ్ దమ్ బిర్యానీ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమేమి వంటలు చేయాలనో కామెంట్ పెట్టండి. నేను చేయగలిగిన అయితే చేస్తుంటా, నేను చేయలేని అయితే చేయలేను. అంటే కొన్ని క్రీమ్ లేటము చేస్తుంటాం మన పనికి. అదే అడిగినామని పాపం మీరు చెప్పినవన్నీ చేయలేకపోవచ్చు మా మమ్మీ. చేయగలిగిన తప్పకుండా చేస్తుందండి. సో చేయగలిగేటట్టుగా ఏదైనా వెరైటీ వంట అనేది కామెంట్ చేయండి. కొత్త జ్యూసులు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, టాటా, బాయ్ బాయ్, హ్యాపీ సండే అందరికి. బాయ్, హ్యాపీ సండే, బాయ్.